హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించిన తరువాత రాక్షసులందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, నా తమ్ముడు హిరణ్యాక్షుడు చూశారా ఎంత దారుణంగా చంపేశాడో శ్రీహరి. వరాహ రూపాన్ని పొంది సంహరించాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడ దాక్కున్నా కూడా వెతికి 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 పట్టుకుని సంహరించవలసిందే. శ్రీ మహావిష్ణువుకి ఒక్కచోటు కాదు శరీరం ఉండేది, అందరికీ ఉన్నట్టుగా కాదు. వేదములు ఎక్కడుంటాయో, తాపసులు ఎక్కడుంటారో, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడుంటాయో, తపస్సు ఎక్కడుంటుందో, దానం ఎక్కడుంటుందో, గోవు ఎక్కడుంటుందో, భూసురులు ఎక్కడుంటారో, ఎక్కడైతే నిష్ఠ ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడంతా విష్ణు ఉంటాడు. అందుకే ఆయా స్థానములు మీకు ఎక్కడ కనపడినా వాటినన్నింటినీ భంజించి నాశనం చేసి పారాయండి. విష్ణువు యొక్క శరీరాన్ని తరిగేస్తే విష్ణువు అంతరించిపోతాడు. కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు, అంగప్రత్యంగములు, కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి. నీరాగార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్పోయుడి త్రోవపోయను భవత్సునుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపది కేటికిన్ అన్నాడు. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసార సంచారులున్నారే, భార్య భర్త పిల్లలు, ఆయన ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఈమె ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది, ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారు. మీకన్నా నాకేమి, నాకన్నా మీకేమి అంటుంది. ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు, పిల్లలు పుడతారు, ఇదే సంసారం అంటారు. ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతారు. చేసుకున్న ప్రారంధం, చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మల్లోకి వెళ్ళిపోతారు. చలివేంద్రం ఉంటుంది, చలివేంద్రం దగ్గరికి తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్న బాటసారులు ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరు తలపాగాలు విప్పి అక్కడ కూర్చుని చల్లటి మంచినీళ్లు తాగి, ఏమండి ఇటువైపుకి వెడుతున్నప్పుడు దారి బాగానే ఉందా, దారి దొంగలు లేరు కదా, ఏమీ ఇబ్బందులు లేవు కదా అని అడుగుతారు. ఏమీ లేదండి, ప్రశాంతంగా ఉంది, పుణ్యాత్మలు ఉన్నారు, చక్కగా మీరు ఎక్కడికైనా వెడుతుంటే ఆకలి వేస్తే పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచి ఊళ్ళు ఉన్నాయి, రాజులు ధర్మాత్ములు అని ఆయన చెప్పాడు. మీరు ఇటు నుంచి వస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఎలా ఉందంటే ఇటువైపు కూడా అలాగే ఉందండి, ధర్మం 4 పాదాలు నడుస్తోంది, సంతోషంగా ఉంది, మీరు హాయిగా వెళ్ళొచ్చు, చీకటి పడ్డా బెంగేం లేదన్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఇద్దరి మీద ఒకరికొకరికి అనురాగం అంకురించింది, స్నేహం కలిగింది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతారా ఏమి, నీళ్లు తాగుతూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. భార్యాభర్తలు కూడా అంతే, కాలంలో వచ్చారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరి ముందో ఎవరు వెనకో ఎవరి పుణ్యాలని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఉత్తర జన్మల్లో ఎవరి పుణ్యాన్ని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి ఎవరి జన్మ వారిది. కాబట్టి ఎందుకమ్మా ఏడుస్తావు? పైగా నీ కొడుకే అందరిలా చచ్చిపోయాడా? సామాన్యమైన వాడు కాదమ్మా, మహాశూరుడు, శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. ఒక క్షణం నిలబడతారమ్మా విష్ణువుతో యుద్ధంలో? ఎంతసేపు యుద్ధం చేశాడమ్మా. మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అటువంటి మహావీరుండి కన్నాను వీరమాతనుడి సంతోషించడం పోయి ఏడుస్తావేంటి? అయినా నేను ఒకటి చెప్పనా, ఇవి మన చేతుల్లో ఉండవమ్మా. భగవంతుడని ఒకడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పెరగాలి, ఎంత బలం ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడు చివరికి ఎలా పడిపోవాలి. మనం అనుకున్నట్టు ఉండవమ్మా. ఆయన ఎలా అంటాడో అలా జరుగుతాయి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంతు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అన్నాడు. ఆయనమ్మ ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, నిలబెడతాడు, మహాప్రళయంలో తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా. ఆయన ఎలా అనుకుంటాడో అలా జరుగుతుంది. పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తావు? ఏడవవద్దు. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి వీడు, అసాధ్యం. నిజంగా ఏ వశిష్ఠుడో వ్యాసుడో చెప్పవలసినంత వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, ఇదో ఆశ్చర్యం. ఏమిటో పెద్ద తెలిసిన వాళ్ళలా ఇలా ఏడుస్తూ ఉంటారు. ఏటో చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి అని ఏడుస్తారు. ఏటో వీడు చచ్చిపోనట్టు, వీడు చచ్చిపోడు వాడు చచ్చిపోయాడు అన్నట్టు. వీడు వెళ్ళిపోడేంటి? చచ్చిన వానికి ఎచ్చెదరు,
చావున కొల్లక దాగవచ్చునే, చావకుండా ఎవడైనా ఉండిపోతాడు ఆ లోకంలో, ఎవడైనా వెళ్ళిపోవలసిందే, అది సత్యం. దానికి ఆడవడం ఎందుకు? ఏదో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పాడు. చావున కొల్లక దాగవచ్చునే, ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజమపురని కోటికిన్. ఓ కాకినాడ నుంచి వచ్చాను ప్రవచనానికి, ప్రవచనాలు అయిపోయాక వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండిపోతానా? వెళ్ళిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. కాకినాడ నుంచి వచ్చిన వాడిని కాకినాడే వెళ్ళిపోతే, మా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాను. కాతే కాంతా కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర్లు. ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేసినట్టు మా అమ్మ కడుపులో ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాను, ఆ కటిక చీకట్లో ఆ శరీరంలోకి ప్రవేశించి బయటికి వచ్చాను. ఓ పరమేశ్వరుడు అనుగ్రహించినంత కాలం ఇందులో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇది పడిపోయిన తర్వాత ఈ గూట్లోంచి వెళ్ళిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలిసిందా ధన్యుణ్ణి, తెలియలేదా మళ్ళీ పునర్జన్మలలోనైనా తెలిసేటట్టుగా అనుష్ఠించగలిగిన అనుగ్రహం ఈశ్వరుడు ఇవ్వాలి. కాబట్టి ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి, దానికి ఆడవడం ఎందుకమ్మా నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నాడు. ఏమిటో ఈయన చెప్పింది బాగానే ఉందనుకున్నారు. సుయుజ్ఞోపాఖ్యానం చెప్పాడు, ఎంత వేదాంతం చెప్పాడు. నిజం కదా, ఏడవకూడదు కదా, అంతటి భవత్సూనుండు తల్లి మహాశూరుండా అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్, ఏడవకూడదమ్మా అన్నాడు. నిజం, చాలా మంచి మాట చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏడవకూడదని. వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు, తలుపు దగ్గరికేసి బయటికి వచ్చాడు, మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని, రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తుంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను. దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే. గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను, మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు, చుట్టూ 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వేయకుండా చూస్తుంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు. ఎంత తపస్సు చేశాడు అంటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఇంతకుముందు తపస్సు చేసిన వాళ్ళని చాలామందిని చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని చూడలేదన్నాడు. ఎందుకనంటే అసలు శరీరం లేదు, చర్మం అంతా తినేసాయి కీటకాలు, రక్తం తాగేశాయి, ఏమీ లేవు, ఎముకల గూడు ఒకటే మిగిలింది. అసలు అన్నము లేదు, నీళ్లు లేవు, అలాగే చేస్తున్నాడు. పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది, చెట్లు మొలిచిపోయాయి, పుట్టలోపల ఉండిపోయాడు. ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతోంది. తట్టుకోలేక దేవతలందరూ వెళ్ళారు. ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు, సద్బుద్ధితో చేయడు, కానీ తప్పదు, దేనికిచ్చే ఫలితం దానికి ఇవ్వాలి. ఇంత తపస్సు చేశాడు, మీరు అనుగ్రహించవలసిందే అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి ఒక్కసారి పిలిచారు, హిరణ్యకశిపా అని. ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు, ఏముంది శరీరం. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయారు. ఏమి ఘోరమైన తపస్సు రానిది, ఇంత గొప్ప తపస్సు చేశావని కమండలంలో నీళ్లు తీసి జల్లారు. ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్ళీ తేజోవంతంగా శరీరం వచ్చింది. లేచి నిలబడి బ్రహ్మని స్తోత్రం చేశాడు. ఏం కావాలి నీకని అడిగారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఏమిటి, ఇంత తపస్సు చేసిన వాడు మోక్షం ఇమ్మని అడుగుంటే ఏమైపోనో హిరణ్యకశిపుడి చరిత్ర, ఎన్ని దేవాలయాలుండునో. అది కక్ష విష్ణువు మీద. అర్థం ఉందా దానికి ఏమైనా? ఆయన అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. గాలిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, నిప్పులో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, వాయువులో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, అస్త్రంతో పోకూడదు, శస్త్రంతో పోకూడదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, యుద్ధాలలో పాముల చేత, వేటి చేత నేను మరణించకుండా నాకు వరమి అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి, ఇలాంటి వరం ఇంతకుముందు ఎవరూ నన్ను అడగనూ లేదు, నేను ఇవ్వనూ లేదు, కానీ నువ్వు చేసిన తపస్సు అటువంటిది,
తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను, నువ్వు భద్రంగా ఉండు, లోకాల్ని భద్రంగా ఉంచు అని వరం ఇచ్చాడు. ఇవ్వగానే ఉంటాడు ఆయన అలాగా. అంటే నేను పరమేశ్వరుణ్ణి మోసం చేయగలిగాను, చావు తప్పదంటాడు. కానీ ఇప్పుడు ఎలా చంపుతాడు? పంచభూతాల్లో నాకు చావు లేదు కాబట్టి ఇంకా నన్ను ఎలా చంపుతాడు? అంటే భగవంతుడి కన్నా నేను తెలివైన వాడిని అనుకోవడం కన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకేముంటుంది? సర్వజ్ఞుడు అన్న మాట భగవంతుడికి అన్వయం తప్ప ఎవరికీ అన్వయం కాదు. కాబట్టి నా అంత వాణ్ణి నేను అనుకున్నాడు. ఇక యుద్ధం మొదలుపెట్టాడు, దేవతల మీదకి వెళ్ళాడు, దేవతలందరినీ రాజ్యభ్రష్టుల్ని చేశాడు, సమస్త లోకములను తన అధీనం చేసుకున్నాడు, భోగభాగ్యములనన్నింటినీ అనుభవిస్తున్నాడు. పంచభూతములు తన శాసనాన్ని వినాలి, నారదుడు తుంబురులు లాంటి వాళ్ళు కూడా వచ్చి సంగీతం పాడి తనని సంతోష పెట్టాలి. ఆ లీలావతితో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు. ఆయన జీవితంలో ఆయనకున్న బాధ అల్లా ఒక్కటే, కొడుకు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఆయన దృష్టిలో ఏదో జడుడిలా ఉంటాడు. ఆయన అపారమైనటువంటి శ్రీమన్నారాయణ భక్తి కలిగినవాడు, నిరంతరం తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయనకి ఇంకొక విషయంతో ప్రమేయం లేదు. ఎందుకని అంటే తనలోనే తాను భగవంతుణ్ణి నిరంతరం చూడగలిగినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. అటువంటి వాడు కనుక పరమ సంతోషాన్ని కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ ధ్యానమునందు పొందుతూ ఉంటాడు. అది ఈయనకి జడుడిలా కనపడ్డాడు. ఏమిటి, నిష్కారణంగా ఎవరినైనా కొట్టాలి కదా, యుద్ధం చెయ్యాలి కదా, ఏదైనా ఒక చోట ఓ తపస్సు పాడి చెయ్యాలి కదా, ఓ యజ్ఞధ్వంసం చెయ్యాలి కదా, ఇంద్రుడి పేరు చెప్తే కోప్పడి కాలు దువ్వాలి కదా యుద్ధానికి. ఏమీ లేవు. ఓ భోగం అనుభవించాడు, ఓ భాగ్యం అనుభవించాడు, ఏమిటి అలా కూర్చుంటాడు? ఆయనకి చాలా బాధ కలిగింది. ఆ ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని భాగవతంలో అద్దునా పోతనగారి పద్యాల్లో మహానుభావుడు ఎంత అందంగా చెప్పారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల బడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలనందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు. అవతల వాళ్ళని తనలో చూసుకుంటాడు. ఏది చెయ్యాలన్నా ఇది వాళ్ళు నాకు చేస్తే అని ఆలోచించుకుంటాడు. ఆ బాధకి నా బాధకి తేడా ఏమిటి? వాళ్ళ సంతోషిస్తే నా సంతోషం కాదా? ఇందులో ఉన్నదే కదా అందులో ఉన్నది. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను, వాళ్ళు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు. నేనన్నప్పుడు ఇలా చూపించి వాళ్ళ వంక చూసినప్పుడు నువ్వని ఇలా అనడంలోనే తేడా వచ్చింది. ఈ నేనే అందులో ఉన్న అన్ని నేనులు అంటే ఆ నేను ఈ నేనుకి బాధ కలగకుండా ఎలా చూసుకుంటానో ఆ నువ్వులకి బాధ కలగకుండా అలా చూసుకుంటాను. ఈ నేను వేరు ఆ నువ్వు వేరు అనడంలో వచ్చింది ప్రమాదం అని అన్నిటినీ తనలో అన్నిటినీ చూసుకుంటాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రులు ఎలా పసిబిడ్డలు తమని తాము రక్షించుకోలేనటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడతారో అలా దీనుల్ని కాపాడతాడు. పెద్దల పడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చెయ్యువాడు. భృత్యుడు గౌరవంగా వంగి నమస్కరించినట్టు పెద్దలు కనపడితే చాలు అంత మర్యాదతో నమస్కరిస్తాడు. మహానుభావుడికి ఒకటా రెండా గుణాలు? కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అక్కర్లేని భావాలు కలగకుండా ఉండాలి అంటే ఆమె నా తల్లి అన్న భావన కలిగితే అమ్మా అని పిలిచి నేను రోజు ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి రూపంలో ఉంది అనుకుంటే పొంగుతున్న పాల మీద నీళ్లు కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే పాల కింద పెట్టిన అగ్నిహోత్రం పాలు పొంగుతాయి. అందుకే కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకుంటున్న పిల్లలు తనకి సోదరులని భావించాడు. దైవతములంచు గురువుల తలచువాడు. గురువు అంటే దైవమే, దైవానికి గురువుకి తేడా లేదు. కరచరణాదులతో నా కళ్ళ ముందు నడుస్తున్న దైవం గురువు అని భావించాడు. లీలలందున బొంకులు లేనివాడు, ఎన్నడూ ఏ తప్పు చెయ్యనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. చాలా ఉత్తమమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఆయనకి భగవంతుడి ఉపాసన చేయడానికి పూజామందిరం అక్కర్లేదు.
పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడు? లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాను, ఇంట్లో అదైపోయింది ఇంట్లో అదైపోయింది అంటుంటాను, కానీ లోపల నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు అయిపోతే ప్రాణాలు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఆ నీరు లోపల అయిపోతోందని నాకు తెలియదు. దాహం రూపంలో పరమాత్మ చెప్తాడు. చెప్పగానే గబగబా నీళ్లు తెచ్చి నోట్లో పోసుకుంటాను. అగ్ని అయితే పైకి వెడుతుంది, నీరైతే కిందకెడుతుంది. ఎప్పుడు ఒకే నియమం ఏమిటి? నేను మారుస్తున్నాను నియమం. ఇంకా రేపటి నుంచి అగ్ని కిందకెడుతుంది, నీళ్లు పైకి ఎక్కుతాయి అన్నాడు అనుకోండి. ఇలా పోసుకున్న నీళ్లు కడుపులోకి వెళ్ళవు, పైకి ఎక్కుతాయి. కానీ కడుపు కిందకి పెట్టి నీళ్లు కిందకి వెళ్ళేటట్టుగా పెట్టిన భగవంతుని యొక్క కారుణ్యం. అలా పెట్టకపోతే దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి కిందకి? నిప్పు పైకి రాకపోతే వంట ఎలా జరుగుతుంది? యజ్ఞం ఎలా జరుగుతుంది? ఏమి కారుణ్యమూర్తి భగవంతుడు! దాహం వేసి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తింటూ ఉంటే కఠినమైనటువంటి దంతాలు 32 పెట్టి దాని మధ్యలో మెత్తటి కోట్ల రసాంకురములతో కూడిన నాలుకను పెట్టి, పంట పండితే ఆ వడ్లు దంచితే ధాన్యం వస్తే నీళ్లలో పోసి నిప్పు మీద పెడితే మెత్తటి అన్నం తయారైతే దాంట్లో కూర కలుపుకు తింటే రుచి వస్తే భోగం అనుభవిస్తూ తింటూ ఉంటే నాలిక పళ్ళ మధ్యకి తోస్తూ ఉంటే పళ్ళ మధ్య నాలిక పడకుండా రుచిని చూస్తూ ఉంటే లాలాజనం దవడలలోంచి పుట్టి అందులోంచి వచ్చిన మ్యూకస్టైలిల్లోంచి సూక్ష్మక్రిములు మరణించి గొంతులోకి జిగురుగా జారిపోతోందా? ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు తప్ప. కుడుచుచున్, తింటుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. ఎక్కడో నాకు ఏదో చెప్తున్నప్పుడు ఇది చెప్పాలని ఆలోచన వచ్చినంత మాత్రం చేత మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇంకా సమయం అవలేదు, నిర్గమించకూడదని వెనక్కి తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువు నోటి దగ్గరికి వచ్చి నిలబడితే నా భావానికి అనుగుణంగా నాలుక కదిలి గాలిని నొక్కితే సొట్టలు పడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొచ్చి మీ చెవిలోంచి లోపలికెడితే నా భావం మీ భావం అవడం. స్వరపేటిక ద్వారా అది మాటగా మారుతోందా? భావాన్ని మాటగా మారుస్తున్నటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు! ఏది చేస్తున్నా భగవంతుడు గుర్తొచ్చాడు. పూజ చేస్తే భగవంతుడు గుర్తు రావడం కాదు, పూజ చేస్తే మనసు నిలబట్టం లేదండి కాదు, ఆయనకి ఎప్పుడూ భగవంతుడి మీదే నిలబడింది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్. ఎవడు పట్టించాడు ఆ నిద్ర? ఎంత సుఖం! ఆ నిద్రలో ఎంత బడలికపోతోంది! హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురారిసుతుడే తద్విశ్వమున్భువరా. విశ్వాన్నంతటినీ మరిచిపోయి నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ వలన ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కిపోయి నిరంతరమునందు ధ్యానస్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప అదృష్టవంతుడు ప్రహ్లాదుడు. అందుకే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణతింపనశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ అన్నారు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు లెక్క పెడదామంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకని అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కానీ, అన్ని తలలు ఉన్నటువంటి 1000 పడగలు కలిగినటువంటి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కానీ, భాషాపతికి 4 ముఖములు కలిగి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ప్రహ్లాదుని యొక్క గుణములను చెప్పలేరు. అన్ని ఉత్తమ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు. అటువంటి పిల్లవాడు సక్రమంగా ఉండట్లేదు, ఈ పిల్లవాడు ఎవరి మీదకో దండెత్తట్లేదు, దేవతల్ని పాడు చేయట్లేదు, యజ్ఞయాగాదులు పాడు చేయట్లేదని బెంగ పెట్టుకున్నవాడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి బాధలు పడలేక దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేశారు. ఆయన దర్శనమివ్వలేదు, ఆయన వాణి వినపడింది. ఆయన వాణి వినపడి ఒక మాట అన్నాడు, మీరు అడిగారని చంపనం, మీరు చంపేయమన్నారని చంపనం. నేను చంపడానికి కొన్ని కారణాలు ఉంటాయి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడే పట్టి హింస చేతు.
శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని జీవితం గడిపేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికెళ్ళి వాళ్ళని బాధ పెడితే నేను అవతారంగా వచ్చి సంహారం చేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు దేవతల జోలికెళ్ళినా, వేదాల జోలికెళ్ళినా, గోవుల జోలికెళ్ళినా, యజ్ఞయాగాదుల జోలికెళ్ళినా, ధర్మం జోలికెళ్ళినా, చిట్ట చివరికి నా జోలికొచ్చినా నేను విడిచిపెట్టను. తనని చివర చెప్పుకున్నాడు. శుద్ధ సాధులందు సులలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనొందు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత పొందచేయునాడే పట్టివధింతున్. శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదుని పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాడిని పట్టి చంపేస్తాను. అప్పటి వరకు వాడి జోలికి రాను. కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగ పెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞయాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్యకశిపుడు. పిలిచి, జడుడిలా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి నీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్లారు. కొంతకాలం అయింది. కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. గురువులు తీసుకొచ్చారు. చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ ప్రహ్లాదుణ్ణి. ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక మాట అన్నాడు. నిజంగా ఇంకా ఆయన విష్ణుభక్తి ప్రకటనం చేయలేదు కదూ, అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద. కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట అన్నాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. ప్రతిరోజు తండ్రి ఎంతో కష్టపడతాడు. కానీ అంత కష్టం ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మాట్లాడుతుంటే పోతుందిట. అందులో చిన్నపిల్లవాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతున్న కొడుకు మాట్లాడుతున్నప్పుడు తండ్రి పొందే ఆనందం అలా ఉంటుంది. పైగా అప్పుడు ఓపికండి తిరిగి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కదా. అందుకని అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత దుఃఖం కలిగినా ఎంత శ్రమ కలిగినా కొడుకు మాటలు వింటుంటే పోతాయిట. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు. కొడుకుల మాటలు తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాలట. అంత సంతోషంగా ఉంటుంది రా అబ్బాయి అని కౌగలించుకున్నాడు కొడుకుని. తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏది నాన్న, నువ్వు నేర్చుకున్నది ఏదైనా చెప్పు, ఒక్క పద్యం చెప్పు వింటాను అన్నాడు. అనగానే తండ్రికి నమస్కారం చేసి, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. నిశాచరాగ్రణి, చీకట్లో తిరిగేటటువంటి వాళ్ళకి నాయకుడైన వాడా, ఓ తండ్రి రాక్షసరాజా, ఈ ఇల్లు నాది, ఇది నాది, ఇది నేను ఒక్కటి ఉంటే నాదులు ఎన్నైనా ఉంటాయి. నేను తేనె చుక్క, చుట్టూ చలిచీమలు బోల్డన్ని చేరి నాకుతూ ఉంటాయి. నేను, నా లాల్చి, నా ఉంగరాలు, నా రుద్రాక్షమాల, నా పంచ, నా ఉత్తరీయం, నా దండ, ఎన్ని నాదులు. నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా మనం, అబ్బో అంతే ఉంది. ఇక్కడ విష్ణు సహస్రం కన్నా పెద్దది అది. కొన్ని కోట్లు ఉంటాయి నాదులు. ఒక నేనికి ఎన్ని నాదులు. కాబట్టి ఇళ్ళను చీకటి నూతి లోపలంత్రెళ్ళక, నూతిలో పడిపోయిన వాడికి అంతా చీకటిగానే కనపడుతుంది, బయట వెలుతురుగా ఉన్నా. ఆ నేను నాది సంసారం చీకటి నాన్న, అందులో ఉండకుండా ఒక్కసారి అంతా నేను, అంతా నాది, ఇదంతా శ్రీ మహావిష్ణువు చేత నిర్మింపబడింది, ఆయన తప్ప వేరొకటి లేదు అని భావన చేయి. ఉన్నది ఆయనే, ఇన్ని రూపాలలో ఉన్నాడు అని భావన చేయి. నీకు ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అటువంటి విష్ణువు యందు ఉల్లమును చేర్చి మనసు చేర్చి అడవిలో ఉన్నా వచ్చిన నష్టమేం లేదురా అన్న. ఎంత సంతోషంగా ఉంటుందో. రాజ్యం పరిపాలిస్తే మాత్రం నీకు ఆ భావన లేనప్పుడు ఏం సంతోషం నాన్న అన్నాడు. అంటే
నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి తానీకున్ లోపలతోచనోపరులు దుర్నీతులు పఠింపించరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ ఆ వైకుంఠుండు కృతాపరాధుడు అతని శ్లోకింప నీకేటికిన్ అతనిన్ వర్ణింప నీకేటికిన్. ఈ బుద్ధి నీకే పుట్టిందా, లేకపోతే మనని పాడి చెయ్యాలని గురువుగారు ఏమైనా ఒక్కడిని కూర్చోబెట్టి విష్ణుభక్తి నేర్పుతున్నాడా అని గురువుల్ని అనుమానించి గురువుల వంక చూశాడు. లేకపోతే ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరు నేర్పుతున్నారు నీకు? పిచ్చాడా? వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ విష్ణువు మన పట్ల అపరాధం చేశాడు, మనం శత్రుత్వంతో ఉండాలి, ఇలా పొగడకూడదు, తప్పు, ఇదేం మాటలు రా అన్నాడు. మనసు మార్చుకో, ఇది కుదిరే మాట కాదు, విష్ణుభక్తి కుదరదు అన్నాడు. ఆయన అన్నాడు, మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు. నాన్న నువ్వు విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి విష్ణుభక్తి వదిలి అంటావు నాన్న, అది సాధ్యం అవుతుందా? ఆకాశగంగలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి మందారమకరంద మాధుర్యమున తేలు, ఆ మంచి మందార పుష్పం, బాగా తేనె కలిగినటువంటి మందార పుష్పంలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడికో వెళ్ళి ఉమ్మెత్త పువ్వు మీద వాలి తేనె తాగమంటే తాగుతుందా? మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు ఆకాశగంగా జలాలలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎక్కడో సామాన్యమైనటువంటి ఉప్పుటేరు దగ్గరికి వెళ్ళమంటే, చిన్న చిన్న నదుల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళగలదా? అలాగే నేను నాన్న చకోర పక్షి వెన్నెల తిని బతుకుతుంది, వెన్నెల తిని బతకడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షిని నువ్వు బాగా పొగమంచు పడుతోంది, వెన్నెల్లా ఉంటుంది, వెళ్ళు ఆ పొగమంచు తిను అంటే తింటుందా? సాధ్యం అవుతుందా? నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు లేత మామిడి చిగురు తిని కూ అంటూ కుయ్యడం అలవాటు పడిపోయినటువంటి కోయిల ఎక్కడికో వెళ్ళి అక్కర్లేనటువంటి చిన్న చిన్న చెట్లు, ఏ అడవి మెల్లి చెట్టు యొక్క చిగురు తిని నువ్వు కూత కుయ్యి అంటే పాట పాడు అంటే పాడుతుందా నాన్న? అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను ధ్యానం చేసినప్పుడు అందులోంచి స్రవించేటటువంటి అమృతపానము చేత పరమానందమును పొందడానికి అలవాటు పడిపోయినటువంటి నా మనస్సు లౌకికమైన విషయముల యందు ప్రవర్తించమంటే ఎలా ప్రవర్తిస్తుంది నాన్న అన్నాడు. 5 ఏళ్ల బాలుడివి ఇంత ధూర్తతనంతో చండశాసనున్నై దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసిన నాతో మాట్లాడుతున్నావా? ధూర్తుడా అని తోషవతల పారేశాడు. గబగబా చండామర్కులు లేచి, మహానుభావ ఈ పాఠాలు మేము నేర్పలేదు, ఈ పద్యాలు మేము చెప్పినవి కావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సంస్కరించి మేము బాగా విద్యాబుద్ధులు నేర్పి ప్రత్యేక దృష్టి పెట్టి తయారు చేసి ఈ మాట నీ దగ్గరికి తీసుకొస్తాం, బెంగ పెట్టుకోకనా పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొన్నాళ్ళు చదువు చెప్పారు. మేము చెప్పినవి తప్ప నీకు తోచినవి నువ్వు చెప్పకు మీ నాన్నకి, మేము ఏం చెప్పామో అవే చెప్పు సుమా అని 10 మాటలు చెప్పారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏంటంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపించాడు, తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషన్. గురువులు ఏ తప్పు పాఠాలు, రాక్షసులు గొప్పవాళ్ళు, విష్ణువుని పూజించకూడదు, యజ్ఞలు చేయకూడదు, యాగాలు చేయకూడదు, ధర్మం ఏమిటి ఇవన్నీ చెప్తుంటే ఎంతో శ్రద్ధతో అవన్నీ వింటుంటాడు, గురువులకు అప్పచెప్తూ ఉంటాడు. తప్పండి గురువుగారు అదేంటంటే అలాంటి మాటలు చెప్తారని గురువుల్ని మాత్రం అధిక్షేపించాడు. ఇంత బాగా నేర్చుకున్నాడు కదా ఇవే చెప్తాడు, కానీ మళ్ళీ ఏ మందారమకరంద మాధుర్యమున తేలంటాడో అని భయపడి వాళ్ళు 10 మాటలు జాగ్రత్తగా మేం చెప్పినవి చెప్పు అని చెప్పి, ఎందుకైనా మంచిదని తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నీ పిల్లాన్ని తయారు చేశాం, ప్రభువు దగ్గరికి తీసుకెడుతున్నాం అని తల్లి ఆశీర్వచనం కూడా చేయించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నీ కుర్రవాడు ఎన్ని నేర్చుకున్నాడో అన్నారు. అన్న ఆయనకి ఏమంత సంతోషంగా లేదు, కొద్దిగా అనుమానంగానే ఉంది, ఏమంటాడో వీడిని పిలిచిన తర్వాత అని. దగ్గరికి తీసుకుని కూర్చోపెట్టి, ఏది నీ గురువులు నీకేం చెప్పారు, నీ గురువులు చెప్పిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు అన్నాడు.
ఆయన మొదలుపెట్టేసాడు వాత పెట్టి. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. నానా నాకు ధర్మార్థ శాస్త్రములు ఎన్నో చెప్పారు గురువుగారు, ఎన్నో శాస్త్రాలు చెప్పారు, అన్ని శాస్త్రాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో, చదువుల సారం ఏమిటో అది చదివేశాను నాన్న అన్నాడు. అనగానే తండ్రికి అనుమానం వచ్చింది. ఏమర్థమైందిరా నీకు అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఏదో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో నిరుకయున్ చింతన సంకీర్తనం బరిడి 9 భక్తిభావముల తారడవి నుండుట భద్రం బంచు తలచు సజ్జనులకున్ భద్రం బంచు తలుచు దైత్యేశ్వర అంటాడు. 9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మలము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్న భగవంతుడికి సేవ చేసిన చేతులు చేతులు, ఆయన చుట్టూ తిరిగినటువంటి పాదాలు పాదాలు, ఆయన మ్రోల ఉంచి నమస్కరించినటువంటి శిరస్సు శిరస్సు, ఆయన మీద పెట్టిన బుద్ధి బుద్ధి, ఆయన గురించి చెప్పినవాడు గురువు, ఆయన్ని చేరుకోమన్నవాడు తండ్రి, ఆయన గురించి ఆలోచించినది రోజు. నాకు అర్థమైంది ఇంతే. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలనుద్భుతంబు కాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అన్నాడు. నాన్న భగవంతుని యొక్క సేవ చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం 9 కన్నాలున్న తోలు తిత్తి, ఈ చెయ్యి భగవంతుడికి ప్రేమతో ప్రీతితో పువ్వు వేయడానికి పనికి రాకపోతే కొయ్యతో తయారు చేయబడిన తెడ్డు, భగవంతుణ్ణి చూసినప్పుడు పరవశం పొంది రోమాంచితం కాకపోతే గోడకు పెట్టిన కన్నాలు ఈ కళ్ళు. అంతవరకెందుకు నాన్న? ఆయనకి ప్రదక్షిణానికి, ఆయన పూజకి, ఆయన సేవకి, ఆయన స్తోత్రానికి పనికిరాని శరీరం శరీరమే కాదు నాన్న, ఆయనని సేవించిన శరీరమే శరీరము. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడ వైర నీకు ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్ అన్నాడు. ఇవి నీ గురువులు నీకు చెప్పలేదు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడ వైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాలమయ్య బాలక, ఎవరు చెప్తున్నారా నీకు చదువు? నీకు ఎలా వచ్చిందిరా ఇది? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏది చెప్పు, నాకు ఎవరు చెప్పారో? తజ్జనులం పేరు కొనువునా తగనామ్రోలన్, ఆ పేర్లు చెప్పు, ఎవరు చెప్పారో నీకు ఈ చదువంతా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంధేందోదయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ ఆ కృతఘ్నావళి బంధుత్వంబుల్ నపుంసక వధూకాంక్షల్ భస్మహవ్యంబులు క్రోడ సద్గ్రంథంబుల్ సద్గంధంబుల్ విష్ణుభక్తి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్న ఏం చెప్తే అర్థం అవుతుంది? ఎవరి పేర్లు ఎవరి చెప్పారు నీకు ఈ చదువు అని అడుగుతున్నావు. ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్న. భగవంతుడి మీద భక్తి, భక్తికి ముహూర్తాలు ఉండవు. రేపు మధ్యాహ్నం 11:30 నుంచి భక్తిగా ఉంటానండి అని ముహూర్తం పెట్టుకోరు నాన్న. అది రావాలి భగవంతుడి అనుగ్రహంతో. ఆ భక్తి ఒక్కటి లేదనుకో నాన్న, మిగిలినవి ఎన్నున్నా జీవితం వ్యర్థమే.
దానికి అర్థం లేదు ఇంకా జీవితానికి. అన్నీ ఇచ్చినవాడు ఆయన, ఆయన గురించే నీకు పట్టింపు లేదు, ఇంకా నీ బతుకేం బతుకు. కాబట్టి భక్తి ఉండి తీరవలసిందే నాన్న. కాబట్టి అంధేందూదయముల్, కళ్ళు లేని వాడిని తీసుకొచ్చి చూడవయా ఎంత బాగుందో పర్వతం అంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్ మహాభజిర శంకారావముల్, చెవులు లేని వాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే, నోరు లేనివాడు పాప ఆయన ఎంత చదువుకుంటే మాత్రం ఆయన్ని ప్రవచనం చేయమంటే, ఆయన్ని చెప్పమంటే ఆ పుస్తకం గురించి. అలాగే నపుంసక వధూకాంక్షల్, కృతఘ్నావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మరిచిపోయేటటువంటి వాడికి ఎంత ఉపకారం చేస్తే మాత్రం అటువంటి వాడితో బంధుత్వం ఉంటే వాడు తిరిగి ప్రయోజనం ఉందని చెప్పుకుంటే, తెలుసుకున్నావా వీడిని అన్నుల నీరు తాడు భజకంప సమేతుడు కాడుబూవరా, కత్తులు పట్టుకొచ్చి శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే అందులో కూడా భగవంతుణ్ణే చూసి నవ్వుతూ నమస్కారం చేస్తూ నిలబడిపోతాడు తప్ప కందుల వెంట నీరు కార్చడు, బెంగపెట్టుకోడు, భయపడడు. ఓ జగదీశ, ఓ అఖిల పావన, ఓ సర్వాపన్న శరణ్య అంటుంటాడు తప్ప, శ్రీహరి స్తోత్రం చేస్తాడు తప్ప, ఎన్ని చేసినా ఏం చేసినా బెంగపెట్టుకోడు. అంత కరడు కట్టిన భక్తి. ఆఖరికి పారడు లేచి దిక్కులకు బాహువులొట్టడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిం దారడు, కావరేయనడు, తాపమునొందడు, కంటకింపడు. ఎవరైనా ఏదైనా పెట్టి పొడుస్తుంటే కొడుతుంటే చెయ్యి అడ్డెట్టుకుంటారు, చెయ్యి కూడా అడ్డు పెట్టుకోడు. ఏంటి నాన్నగారంటే ఇంత దారుణం అని తండ్రిని అనడు. పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి తండ్రిని విమర్శించాడు. అమ్మ చూడమ్మా నాన్నగారు చంపేస్తున్నారని తల్లి ఉన్నటువంటి సువర్ణ గృహంలోకి పరిగెత్తాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి దాక్కోడు, తండ్రిని ఒక్క మాట అనడు. ఇన్నిటినీ నారాయణ 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 అంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ అందరి పట్ల అదే ప్రేమ భావనతో ఎవ్వరి పట్ల వ్యతిరేక భావన లేకుండా అలాగే నిలబడిపోగలిగాడు ప్రహ్లాదుడు. అది సామాన్యమైనటువంటి విషయం అండి. ఒక రాక్షసుడికి అబ్బింది, అది కావాలి భగవంతుడికి. వాడు ఎవరైతే ఆయనకి కావాలి? నీకు ఆ బుద్ధి ఉందా చాలు భగవంతుడికి. అందుకే అంతటి ఆదర్శమూర్తి అయ్యాడు మహానుభావుడు. ఎన్ని చేశాడో, అభిచార హోమాలు చేశాడు, ఏనుగులతో తెప్పించాడు, పర్వతాల మించి తోయించేశాడు, సముద్రాల్లో తోచేశాడు, నవరంధ్రాలు మూసి పట్టుకున్నాడు, పాముల చేత కరిపించాడు, ధిక్కరించాడు, శపించాడు, శూలాలతో పొడిపించాడు, భయపెట్టాడు, వికృత రూపాలు చూపించాడు, తనే చెప్పుకున్నాడు. చిట్ట చివరికి అన్నాడు, ముంచితి వార్ధులం గదల ముత్తితి, శైలతటంబు నుండి ద్రొబ్బించితి, శత్రరాజి పొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దవాగ్నులందు తోయించితి. చావడిదేమి చిత్రమో! సముద్రాల్లో ముంచేశాను, గదలతో కొట్టేశాను, పర్వతాల మించి దొల్లించేశాను, శస్త్రముల చేత పొడిపించేశాను, కత్తులతో పొడిపించాను, శూలాలతో పొడిపించాను, అభిచార హోమాలు చేయించాను, ధిక్కరించాను, శపించాను, అరణ్యాలకి అగ్ని పెట్టి తోయించాను, పెక్కుపాట్ల నలయించితి. 1, 2 కాదు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాను. వీడు చచ్చిపోడేమిటో అని బెంగపెట్టుకున్నాడు తండ్రి. లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఇటువంటి భక్తుడు కొడుకు, ఆ కొడుకు చనిపోలేదని బెంగపెట్టుకున్నవాడు దుర్మార్గుడైన తండ్రి. ఆ గురువులు చూసి, ఇలా కాదయా అని మేము తీసుకెళ్ళి తనకి కామశాస్త్రం నేర్పుతాం, పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, అనురక్తుడు అవుతాడని తీసుకెళ్ళి బోధ మొదలుపెట్టారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి, మీరు ఇలా కాలం వెళ్ళబుచ్చుకోకండి, కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది. మనిషి 100 సంవత్సరములు మాత్రమే బతుకుతాడు. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. నిద్రలో సగం వెళ్ళిపోతుంది, బాల్యం అంతా ఆటల్లో వెళ్ళిపోతుంది, యవ్వనమంతానేమో సంసారము, సంపాదన, స్త్రీ, పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది, వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది. ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది? 6 వికారములు సమస్త ప్రాణులు పొందుతున్నాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని. ఈ షడ్వికారములు లేకుండా ఎప్పుడూ ఉండిపోయేటటువంటి వాడు భగవానుడు ఒక్కడే. ధర్మార్థములను ఆచరించి ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము వలన మోక్షము, ఈ సంసార చక్రము నుంచి విడుదల పొందాలి. ఎన్ని కోట్ల జన్మలెత్తామో, ఎన్ని చోట్ల పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎన్ని మాటలు చచ్చిపోయామో, ఇప్పుడైనా శాస్త్రాన్ని, గురువుగారిని పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి భగవత్ పదంలో
ప్రయాణించడం ప్రారంభం చేయకపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కులుగా జారిపోతే అనుష్ఠించగలిగినటువంటి అదృష్టం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుని యొక్క నామం పలకడం కన్నా అదృష్టం లేదు, ఆయన యొక్క కథలు వినడం కన్నా అదృష్టం లేదు. కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి, మంచి విషయాలు చదవండి, ఆయన నామాన్ని మనసారా కీర్తించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో చదివావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, ఒకప్పుడు మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి మా తల్లి గర్భిణి అయి ఉండగా దేవతలు ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఈమె కడుపులో నేనున్నానని రాక్షసాంకురమని చెప్పి నన్ను చంపెయ్యాలని మా అమ్మని ఈడ్చుకుపోతుంటే నారద మహర్షి ఎదురొచ్చారు. ఎందుకయ్యా నీకు వదినగారు అవుతుందో ఆవిడ్ని ఈడ్చుకుపోతున్నావన్నాడు. ఆమె మీద నాకు క్రోధం లేదు, ఆమె కడుపులో హిరణ్యకశిపుడి వీర్యం పెరుగుతోంది, మళ్ళీ ఇంకో రాక్షసుడు ప్రబలుతాడు, ఈమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఈమెను వదిలిపెట్టేస్తానన్నాడు. నీ తరం కాదు, లోపల ఉన్నవాడు పరమభాగవతోత్తముడు, ఆయన విష్ణువు చేత రక్షింపబడుతూ ఉంటాడు, ఆమెను విడిచిపెట్టు, అతను పరమభాగవతోత్తముడు, నువ్వు వెళ్ళిపోమ్మంటే మా అమ్మని నారదుడి ఆశ్రమంలో వదిలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మహానుభావుడు నారదుడు ఎన్నో విషయాలు మా అమ్మకి చెప్పాడు. కడుపు లోపల ఉండి నేను విన్నాను, గర్భస్థమైన శిశువు వింటాడు, నా దగ్గరే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి సంబంధించి, నేనే చూశాను అనుభవంలో వింటారు అనడానికి. కానీ వ్యక్తిగత అనుభవాలు సభలలో చెప్పడం నాకు ఎక్కువ ఇష్టం లేక చెప్పను. కాబట్టి నారదుడు ఆ జ్ఞానబోధ చేస్తున్నప్పుడు నేను లోపల నుంచి అన్నీ విన్నాను. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. ఎప్పుడైనా భగవత్ సంబంధమైన విషయం విన్నది మరిచిపోకుండా ఎప్పుడు అలాగే జ్ఞాపకంలో ఉండి తిరిగి చెప్పగలగాలి అంటే ఇద్దరి యొక్క కటాక్షం ఉండాలి. ఒకటి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, రెండు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండు ఎవరి ఎందుంటుందో వారికి మరుపన్నది ఉండదు. నాకు గురువుల యొక్క అనుగ్రహం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది, అందుకే నేను మరిచిపోలేదు. మా అమ్మ మరిచిపోయింది నేను కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత, కానీ నేను మరిచిపోలేదు. అది నారదుడి అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం అన్నాడు. అందరూ భగవన్నామ సంకీర్తనం మొదలుపెట్టారు. భయపడిపోయినటువంటి గురువులు చెండ అమర్కులు ఇద్దరూ కూడా ఈ పిల్లవాడిని తీసుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు. ఇదెక్కడ వచ్చినటువంటి గొడవ? ఏదో తులసీవనంలో గంజాయి మొక్క పుట్టినట్లు ఇంత గొప్ప రాక్షస వంశంలో ఈ ధూర్తుడైనటువంటి భక్తుడు పుట్టాడు. ఎప్పుడు చూసినా నారాయణ నామస్మరణమే. చిట్ట చివరికి ఈ భక్తి రాక్షసుల ఇతర పిల్లలకి కూడా పాకింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే భజన మొదలుపెట్టారు. ఇక నువ్వు నీ పిల్లవాడిని చూడకుండా తీవ్రమైన శిక్ష వేస్తే తప్ప ఈ విష్ణుభక్తి సామ్రాజ్యంలో మిగిలిన వారి యందు కూడా ప్రవేశిస్తే మహారాజా తీవ్రమైన ఉపద్రవం కలుగుతుందన్నారు. విశేషమైన ఆగ్రహాన్ని పొందాడు హిరణ్యకశిపుడు. పొంది కొడుకుని పిలిచి అడిగాడు, ఏరా ఉన్నాడు 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 అంటున్నావు కదా, కాపాడతాడంటున్నావు కదా, నువ్వు ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కాపాడుతున్నాడు? నాన్న మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. నాకెవడు బలమని అడుగుతావేమిటి? ఈ సమస్త లోకాలకి బలమెవడో, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తకు బలమెవరో, నీకు బలమెవరో, నాకు బలమెవరో, లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు బలమెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. ఏది నీకు బలమైన వాడు ఎక్కడున్నాడు చూపించన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు తానవాగ్రని వింటే. ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పాడు. మళ్ళీ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడుగుతామే నాన్న, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉండడం ఇక్కడ లేకపోవడం ఉండదు, ఆయన సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు భక్తుడి మాట నిజం చెయ్యాలి. ఎందుకనంటే అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు, లేడు శ్రీమన్నారాయణుడని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఎందుకని? ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడో లేడు, హిరణ్యకశిపుడి యొక్క గుండెల్లోకి వెళ్ళిపోయాడు. వైకుంఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే చెప్పుకున్నాడు. ఒకప్పుడు హిరణ్యాక్ష సంహార ఘట్టం దగ్గర చెప్పాడు. ఆ మన బలిచక్రవర్తితో మాట్లాడుతూ అంటాడు, నేను మీ తాత హిరణ్యకశిపుడి యొక్క ముక్కురంధ్రంలోంచి లోపలికి వెళ్ళి గుండెల్లో కూర్చున్నాను, ఆయన బయట వెతికాడు, లోపలే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు అన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడన్నాడు. ఇందుకలడందులేడని సందేహం వలదు, ఇక్కడున్నాడు అక్కడున్నాడని లేదు, అంతటా ఉన్నాడు నాన్న అన్నాడు. అంతటా ఉన్నాడు నాన్న అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ
దేని మీద దృష్టి నిలబెట్టి ఇందులో ఉన్నాడా అంటే అందులోంచి బయటికి రావాలి. ఇప్పుడు అందులోంచి బయటికి రావాలి కాబట్టి హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతుండైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చెనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబులాన్ని దేశముల రుద్దండ ప్రభావంబునన్. ఏమో ఎక్కడ చూపించి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడో అందులోంచి బయటికి రావాలి కాబట్టి చరాచర ప్రపంచమంతా కూడా ఒక మహా నారసింహం అయిపోయింది. బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపం అయిపోయింది. ఎక్కడ వేలు పెట్టి హిరణ్యకశిపుడు చూపిస్తాడో అక్కడి నుంచి బయటికి రావడానికి స్వామి ఉద్యుక్తుడై ఉన్నాడు. హిరణ్యకశిపుడు అక్కడ ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. మళ్ళీ ఆ ప్రశ్న అడగవద్దు, గాలి ఆయన లేని ప్రదేశం లేదు, పంచభూతములలో అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడన్నాడు. అయితే ఏది చూపించు నాకని చెప్పి గద తీసుకుని ఒక్క దెబ్బ కొట్టి చేత్తో ఆ స్తంభాన్ని కొట్టాడు. అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ నరసింహస్వరూపం ఒక్కసారి స్తంభంలోంచి బయటికి రావడానికి ఉద్యుక్తమయ్యేటప్పటికీ కాంతులు సభామంతరమంతా కూడా నిండిపోయి అందరికీ కూడా కళ్ళు బైర్లు కమ్మాయి. అందులోంచి మహానుభావుడు ఒక్కసారి పాదాన్ని తీసి భూమి మీద పెట్టేటప్పటికీ అన్ని కోట్ల బ్రహ్మాండములు కడుపులో ఉన్నవాడేమో భూమి కుంగిపోయి భూమిని పట్టుకున్నటువంటి ఆదిశేషుని యొక్క పడగలు వంగిపోయాయి. ఆ పెట్టుకున్నటువంటి మణినూపురములు ఆ భూమిని మోసేటటువంటి పరమ భయంకరమైనటువంటి ఆ దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి లావైనటువంటి తొడలు, కట్టుకున్నటువంటి పట్టుపుట్టం, ఆ నడుము సన్నగా ఉన్న దాని మీద పెట్టుకున్నటువంటి వడ్డానం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు మోగుతుండగా కులపర్వతాలు ఎలా ఉంటాయో అంత విశాలమైనటువంటి వక్షస్థలంతో, మేరు మందర పర్వతాల్లో ఉన్న గుహలు ఎలా ఉంటాయో అటువంటి ముక్కులతో వేడి ఊపిరి విడిచిపెడుతుంటే అగ్నిజ్వాలలు వచ్చినట్టుగా వస్తుంటే తెల్లగా ఉన్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కేసరములు, బంగారు రంగులో ఉన్నటువంటి ఆ జూలొక్కసారి కదిపితే అది కొట్టుకుని విమానాల్లో విడుతున్న దేవతలు కూడా కింద పడిపోయి మేఘమండలం అంతా చెదిరిపోతుండగా నాగుపాం పుట్టలోంచి పైకొచ్చి పడగ తిప్పినట్టు నోరు తెరిచి నాలుక ఆడిస్తుంటే మహాప్రళయ సమయంలో బయలుదేరినటువంటి అగ్ని జ్వాల ఎలా కదులుతుందో అలా నాలుక కదులుతుంటే భయంకరమైనటువంటి దంతపంక్తిని బయటపెట్టి ఆ పక్కన ఉన్నటువంటి రెండు కోరలు కూడా భయంకరమైనటువంటి బంగారు రంగుతో వెలిగిపోతున్నటువంటి కాంతితో ప్రకాశిస్తుంటే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా కనుబొమలు ముడివేసి పెద్ద పెద్ద గండశిలలు ఎలా ఉంటాయో అలా నున్నమైనటువంటి చెక్కిళ్లతో ఉన్నటువంటి వాడై ఒక పెద్ద సముద్రపు టొడ్డుకి వెళ్ళి చూస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నురగతో కెరటములు వస్తుంటే చెలీలి కట్ట ఎలా ఉంటుందో అలా పూలదండలతో అలంకరింపబడినటువంటి పరమ భయంకరమైనటువంటి గొప్ప గొప్ప బలిసినటువంటి చేతులు కలిగినటువంటి వాడై సమస్త భూషణములతో ప్రకాశిస్తూ బాగా పెరిగి వంకరలు తిరిగినటువంటి గోళ్లతో ఉన్నటువంటి వాడై ఒక్కసారి ఆ నోరు తెరిచి పెద్ద గర్జన చేసేటప్పటికీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక పిడుగులు పడిన చప్పుడొచ్చి మొత్తం బ్రహ్మాండాలన్నీ కాకావికలమైపోతుంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు భయపడిపోయి వచ్చి నిలబడి స్వామిని స్తోత్రం చేస్తుంటే ఒడిసి పట్టి హిరణ్యకశిపుణ్ణి ఈడ్చి తీసుకొచ్చి యుద్ధం మొదలు పెడితే ఓహో స్వామి ఈ రూపంలో వచ్చాడు, నేను ఇప్పుడు విజృంభించి చంపవలసిందేనని హిరణ్యకశిపుడు పోరాటానికి సిద్ధపడుతుంటే కలుగులోంచి బయటికి వచ్చినటువంటి నాగుపాం అక్కడ వెడుతున్నటువంటి ఎలకని ఒడిసి పట్టి నోట్లో పట్టుకున్నట్టుగా తన బాహువుల చేత హిరణ్యకశిపుణ్ణి ఎత్తి పట్టుకుని తొడల మీద వేసుకుని గడప మీద కూర్చుని ఇంట కాదు బయట కాదు గడప మీద, పైన కాదు కింద కాదు తొడల మీద, రాత్రి కాదు పగలు కాదు ప్రదోషంలో, బ్రతికున్నవి కాదు చచ్చిపోయినవి కాదు, కోస్తే బాధుండదు పెరుగుతాయి కాబట్టి గోళ్ల చేత, అస్త్రము కాదు శస్త్రము కాదు, నరుడు కాదు మృగము కాదు, కింద నరుడు పైన సింహం యొక్క ముఖం, పెద్ద జూలు, పరమ బలవత్తరమైనటువంటి శరీరంతో భయంకరంగా నాలుకాడుస్తూ ఇలా చూసేటప్పటికీ ఎలుక నాగేంద్రుణ్ణి చూసి భయవిహ్వలమై ప్రాణములు పోయినట్టుగా తొడల మీద పడి ఆ సింహపు ముఖాన్ని చూస్తూ పై ప్రాణములు పైనే పోయి హిరణ్యకశిపుడు స్పృహ తప్పి పడిపోతే భయంకరమైనటువంటి ఆ గోళ్లనే నాగళ్ళుగా చేసి
ఆయన గుండెలు బద్దల కొట్టి ఎముకలన్నిటినీ విరిచేసి ప్రేగులు తుంపేసి నెత్తురు తీసి తాగి ప్రేగులు మెళ్ళో వేసుకుని వచ్చిన మిగిలిన రాక్షస సైన్యాన్ని నాశనం చేసి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరి పారేసి లేచి నిలబడితే ఆ భయంకర స్వరూపాన్ని చూసి తట్టుకోలేక దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ స్తోత్రం చేస్తుంటే, అమ్మా ఇటువంటి స్వరూపాన్ని స్వామిది ఎన్నడూ చూడలేదు, ఇంత ఉగ్రమైన స్వరూపం తల్లి లక్ష్మీదేవి, నువ్వు వెళ్ళి స్వామిని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేయమంటే, లక్ష్మీదేవి నేను ఎన్నో అవతారాలు చూశాను కానీ ఇంత భయంకరమైనటువంటి అవతారాన్ని నేను చూడలేదు, నేను స్తోత్రం చేయలేను, దగ్గరికి వెళ్ళలేనని భయపడిపోతే, ఓ ప్రహ్లాద నీకోసమే స్వామి ఇంతటి ఉగ్రరూపాన్ని ధరించాడు, నువ్వు వెళ్ళి స్తోత్రం చేయమంటే ధైర్యంగా చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు ఆ నృసింహస్వామి దగ్గరికి వచ్చి, నిన్ను చూసి భయపడిపోతాననుకుంటున్నావా? నీకన్నా భయంకరమైన దాన్ని నేను ఒకదాన్ని చూశాను, సంసారం కన్నా భయంకరమైనది లోకంలో ఇంకొకటి ఉండదు. స్వామి నువ్వు పైకి కోపంగా కనపడుతున్నావు, లోపల ఎంత ప్రశాంతంగా ఉండకపోతే ఆలోచించి, ఒకనాడు బ్రహ్మగారు గాలిన్ కుంభిని అగ్నియంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనములోకారీశ ఇప్పించవే అంటే, వరం ఇచ్చిన దానికి అనుగుణంగా బ్రహ్మగారి మాట పొల్లుపోకుండా, ఇంట్లో కాకుండా, బయట కాకుండా, పగలు కాకుండా, రాత్రి కాకుండా, బ్రతికున్నది కాకుండా, చచ్చినది కాకుండా, నరుడు కాకుండా, మృదం కాకుండా, ఇన్నింటికి మినహాయింపుగా బ్రహ్మగారి మాట నిలబెడుతూ హిరణ్యకశిపుణ్ణి చంపావంటే నువ్వు లోపల నిజానికి ఎంత స్వస్థతగా ఉన్నావు. నేను అంతటా ఉన్నావని అన్నానని నా మాట నిలబెట్టడానికి బ్రహ్మాండములన్నీ నృసింహమయ్యావు. స్వామి నీకన్నా గొప్పవాడెవరు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే పరమ సంతోషాన్ని పొంది ఉగ్రరూపాన్ని ఉపసంహారం చేసి ప్రశాంతమూర్తి అయి ఎత్తి ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకుని, ప్రహ్లాదా నీకేం కావాలని అడిగాడు. అడిగితే, మళ్ళీ నన్ను మోహంలో ముంచాలని ప్రయత్నిస్తున్నావా స్వామి? ఇంత పవిత్రమైనటువంటి నీ మంగళకర దర్శనం చేసిన తరువాత ఇంకా నాకు లౌకికమైన కోరికలు ఉంటాయా? బ్రతికున్నంత కాలం నిన్ను నింద చేసి నిన్ను సంహరిస్తానని పాపపు జీవనం చేసిన నా తండ్రి ఉత్తమగతులు పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. అంటే నీ వంటి కొడుకుని కన్న కారణం చేత నీకు ముందు 10 తరాలు వెనక 10 తరాలు నీతో కలిపి 21 తరాలు తరించిపోయాయి. ఏ భావనతో అయితే నేను ముట్టుకున్నాను, దగ్గరికి తీసుకున్నాను, కౌగిలించుకున్నాను, తొడల మీద పడుకోబెట్టుకున్నాను, నా గోళ్ల చేత చీల్చాను, నెత్తురు తాగాను, ప్రేగులు మెళ్ళో వేసుకున్నాను, నా స్పర్శ చేత నీ తండ్రి పునీతమై పాపములను పోగొట్టుకుని ఏనాడో నా స్థానానికి చేరిపోయాడు. కాబట్టి బెంగలేదు, ఇంకొక వరం అడగమన్నాడు. స్వామి నాకు ఏ వరం కావాలి, నాకేం అక్కర్లేదు, మీ దర్శనమే చాలు. మీరు అడగమన్నారు కాబట్టి, అడగకుండా ఉండడం మర్యాద కాదు కాబట్టి ఒక్క వరం అడుగుతున్నాను. నాకు అదే పనిగా కోరికలు పుట్టకుండా నాకు వరం ఇవ్వండి స్వామి, చాలు, దాని వలన మనశ్శాంతి అన్నాడు. ప్రహ్లాద నీ వంటి భక్తుడు ఎక్కడ లభిస్తాడు? నీ పట్ల నేను పరమప్రసన్నుడనయ్యాను, ఇదే భక్తితో సంతోషంగా రాజ్యం చేసి నన్ను పొందుతావు అంటే, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, ఎక్కడ ఎప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్పుకున్నా, చదువుకున్నా, విన్నా 33 కోట్ల మంది దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువు పరమప్రసన్నుడవుతాడు. దాని చేత అందరికీ సమస్త శుభములు వనగూడుతాయని చెప్పి అందరికీ కూడా అభయం ఇచ్చారు. అంత గొప్పదైనటువంటి నృసింహోపాఖ్యానం, అందున వామనమూర్తి ఘట్టం రెండే. అటువంటి ఘట్టములు అందున మంగళవారం నాడు వినడం అనేటటువంటిది పరమ ప్రశస్తం. విశేషించి మార్గశిర మాసంలో షష్ఠీ తిథి నాటి ప్రదోష వేళలో చక్కగా మనందరం కూర్చుని వామనమూర్తి ఘట్టాన్ని, నృసింహావతార వైభవాన్ని విన్నాము అంటే అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. మీ వంటి పరమ భాగవతోత్తముల ఎదురుగుండా చెప్పుకోగలిగినటువంటి అదృష్టం. భగవంతుని పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ, మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు భగవంతుడు నా చేత పలికించగలిగిన సారవంతమైన విషయములు పలికించుగాక అని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.